వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. వైసీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వం విక్రయిస్తోందన్నారు. మెగా డిఎస్సీకి బదులు దగా డిఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు. ఏ సంవత్సరమూ పెట్టలేదు. రైతుల కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు. ఏ సంవత్సరమూ పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లడగను అన్నాడు. ఏమైంది? మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు, విశ్వసనీయత అని. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతకీ అక్కడ నెగ్గేదెవరు, తగ్గేదెవరు? ఈ ఎన్నికల్లో జహీరాబాద్ బాద్షా ఎవరు? లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 14,45,000 పైచిలుకు ఓటర్లు. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్టార్ గెలుపొందారు. ఆ 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్. ఈసారి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బాద్షా ఎవరు అన్నదే హాట్ టాపిక్. ఇప్పటికీ 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే ప్రచారం జరుగుతోంది. బీబీ పాటిల్ 2 సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తాజాగా బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. వ్యాపారవేత్త అయిన బీబీ పాటిల్ ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరన్న వాదన కూడా వినిపిస్తోంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్న వాదన ఉంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న వారికి కాదని బీబీ పాటిల్ కి టికెట్ ఇవ్వడంపై బీజేపీ కేడర్ లో కొంత నిరాశ ఉంది. అటు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా బీబీ పాటిల్ ను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. తెలుగు భాష రాకపోవడం ఈసారి బీబీ పాటిల్ సమస్యే. ఇక్కడ లింగాయత్ల ప్రభావం ఉంటుంది. బీబీ పాటిల్ కూడా లింగాయత్ కు చెందిన వారే. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు ఈ నియోజకవర్గంలో మంచి పేరుంది. షెట్కార్ ఎంపీగా ఉన్న 2009, 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో షెట్కార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేశారు అన్న పేరు ఉంది. షెట్కార్ కూడా లింగాయత్ వర్గమే. తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం షెట్కార్ కు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా జుక్కల్ నియోజకవర్గం మీదుగా సాగింది. మరోవైపు జుక్కల్, ఎల్లారెడ్డి, ఆంతోల్, నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది సురేష్ షెట్కార్ కు కలిసొస్తోందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రాజకీయ మార్పుల దృష్ట్యా గతంలో షెట్కార్ ఓటమి పాలయ్యారు. ఈసారి షెట్కార్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. మొదటిసారిగా ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు అనిల్ కుమార్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గాలి కూడా గట్టి పోటీనే ఇస్తున్నారంటున్నారు. బీసీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లు ఈయన నియోజకవర్గంలో కీలక పాత్ర వహిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. జహీరాబాద్ కా బాద్షా ఎవరో చూడాలి మరి. హైదరాబాద్ ఫిలింనగర్లోని మూన్ షైన్ పబ్లో అర్ధరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు.
పబ్లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకీతో బెదిరించి బీరు బాటిలతో కొట్టి గాయపరిచారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో 3 యువకులు గాయపడడంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శంషాబాద్లో నకిలీ విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా సరఫరా చేస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో పోలీసులు బస్సును తనిఖీ చేశారు. దీంతో కల్తీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 55 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో విజ్ఞాన్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 408 విద్యాభారతి స్కూళ్లు ఉన్నాయని చెప్పారు. విద్యాభారతి స్కూళ్లకు దాతలు సహకరించడం సంతోషమన్నారు మోహన్ భగవత్. దానాలలో విద్యాదానం ఎంతో గొప్పదని తెలిపారు. సమాజంలో మంచి చెడు 2 ప్రచారం అవుతాయని వాటిని తాము గమనించాలని ఆయన స్పష్టం చేశారు. से पीते हैं। ठीक है, और संघ भी संस्कार का ही काम करता है। एक आनंद का प्रसंग है हम सब लोगों के लिए कि शिक्षा क्षेत्र में विद्या भारती जो काम करती है, मुक्त करने वाली शिक्षा मिले। पेट भरने वाली शिक्षा, वास्तव में पेट भरने के लिए शिक्षा की आवश्यकता नहीं है, दम चाहिए। जिसमें दम है वो अपना पेट भरता है और शिक्षित लोगों को अपने नौकरी पे रखता है। ऐसा हम देखते हैं दुनिया में। शिक्षित होना है क्यों? मनुष्य होना है। स्वामी जी ने बताया ऐसा। लेकिन इस कार्य के पीछे समाज का सहयोग ऐसे प्रसंगों पर दिखता है। अब यहाँ ये जो प्रकल्प चल रहा है, इसका खर्चा कुछ कम है नहीं। कहीं भी दुनिया में जा, मैं भारतवासी हूँ, मैं हिंदू हूँ, ऐसा सब लोग, जस्ट एवरीबडी फील्स हैप्पी, एवरीबडी फील्स प्राउड, एवरीबडी इज रेजिंग देयर हेड एंड से आई एम फ्रॉम भारत, आई एम फ्रॉम Hindu communities. People are feeling so happy to say that. Why? देश को चलाने वाला एक नेता यदि कुछ संस्कार वाला बनता है और समझदार होता है, विद्यावान होता है, तो కేంద్ర ప్రభుత్వం వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణంగా మద్దతిస్తున్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో న్యాయవాదులు ప్రచారంలో పాల్గొంటారని, ఒక్కొక్క నియోజకవర్గంలో వందలాది మంది అడ్వకేట్లు పాల్గొంటారని జేఏసీ కన్వీనర్ బత్ర కృష్ణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ఈ తరుణంలో న్యాయవాదులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి బీజేపీని చిత్తుగా ఓడించాలని వారు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు, మన గౌరవనీయ ప్రధానమంత్రి, 14వ ప్రధానమంత్రి, గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ధైర్యం, సాహసం చేసి 21వ తారీఖు ఏప్రిల్ 2024న బన్స్వారా అనే ఊర్లో, రాజస్థాన్ రాష్ట్రంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక భాష మీద దాడి చేసినట్టు మాట్లాడిండు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మిత్రులారా,
77 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించి 72 సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పడి మన రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యము, గణతంత్రము, లౌకికవాదం మీద ఉంది. ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉంది అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు అన్నీ కూడా సమానమే. ఏ ఒక్క మతాన్ని కూడా ఎవరు దూషించకూడదు అనేది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నిన్న డీజీపీ గారిని కలిసాము, ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కూడా కలిసాము. వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చాము. తక్షణమే ఈ కంప్లైంట్ మీద వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఎన్నికల వేడి ఓవైపు, ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. దాదాపు 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలను దాడి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో వేడిగాలులు వీశాయని కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. దాంతో ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా వచ్చే 5 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 25 జిల్లాలకు ఆరెంజ్ ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుండి 7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్లో వడగాలులు వీస్తాయి.